కడపలో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సజ్జన్ జిందాల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ బృందానికి అభినందనలు తెలిపారు. ఆయన తమ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించిన ఫోటోతో ఎక్స్లో పోస్ట్ చేశారు జగన్. రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ కీలకమైన మైలురాయి అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు లభించడం ద్వారా ఎన్నో కుటుంబాలకు మేలు చేకూరుతుందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత. ఎన్నో సంవత్సరాల కృషి, ప్లానింగ్ అనే పునాదుల మీద ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయని ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. తమ ప్రభుత్వ హయాంలో జేఎస్డబ్ల్యూ ప్రాజెక్టు రూపుదిద్దుకోవడానికి కీలకమైన పునాదులు వేశామని పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులు పొందేందుకు సహకరించడంతో పాటు నీటి కేటాయింపులు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. భూమి కేటాయింపు, రోడ్ల అనుసంధానం, ఇతరత్రా మౌలిక సదుపాయాల కోసం అవసరమైన భూమిని కూడా అందించామన్నారు. ఈ కారణంగానే ప్రాజెక్ట్ పనులు వేగంగా ముందుకు సాగాయని తెలిపారు. దురదృష్టవశాత్తు 2 ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైనా ఇప్పుడైనా పనులు తిరిగి ప్రారంభం కావడం సంతోషకరమని పేర్కొన్నారు. కడప ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టుకు ఇక ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని ఆకాంక్షించారు వైఎస్ఆర్సీపీ అధినేత. కడప సొంత జిల్లా కావడంతో ఈ ప్రాజెక్టుకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు వైఎస్ జగన్. అభివృద్ధి అనేది రాజకీయాలకు అతీతంగా నిరంతరం కొనసాగే ప్రక్రియ అన్నారు. ఇప్పటికే జరిగిన పనులను కొనసాగిస్తూ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ప్రాజెక్ట్ పూర్తికి సహకరించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉందని అన్నారు. స్టీల్ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి కడపతో పాటు మొత్తం రాయలసీమ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాలని కోరారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు సజ్జన్ జిందాల్. మీ ప్రభుత్వంలో వేగంగా వచ్చిన అనుమతుల వల్లే ఇది సాధ్యమైందంటూ ఆయన ట్వీట్ చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ వల్ల ఈ ప్రాంత యువత, వారి కుటుంబాలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు సజ్జన్ జిందాల్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు సజ్జన్ జిందాల్. మీ ప్రభుత్వంలో వేగంగా వచ్చిన అనుమతుల వల్లే ఇది సాధ్యమైందంటూ ఆయన ట్వీట్ చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ వల్ల ఈ ప్రాంత యువత, వారి కుటుంబాలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు సజ్జన్ జిందాల్.